హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోడింగ్ గైస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు సెట్ డేటా టైప్ కోసం అయితే చెప్తాను. సో ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్స్ అనేవి సెట్స్, ఒకటి ఐటమ్స్, అన్ఆర్డర్డ్, అన్చేంజబుల్, నో డూప్లికేట్స్, లెంత్ ఫంక్షన్, సెట్ డేటా టైప్స్, టైప్ ఫంక్షన్, వీటి కోసం అయితే డిస్కస్ చేద్దాం. సో మరి ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరి ఫస్ట్ సెట్స్ అంటే ఏంటి అంటే, సెట్ అంటే ఏం లేదు, ఒక సింగిల్ వేరియబుల్ లో మల్టిపుల్ ఐటమ్స్ అనేవి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సెట్ అనేది కర్లీ బ్రేసెస్ తో రిప్రజెంట్ చేస్తాం. కర్లీ బ్రేసెస్ తో మనం ఇస్తాం అందులో ఐటమ్స్ అనేవి. సో సెట్స్ అంటే ఇవే. నెక్స్ట్ వచ్చేసి ఐటమ్స్. ఐటమ్స్ అనేవి సెట్ లో అన్ఆర్డర్డ్ అండ్ అన్ఇండెక్స్డ్, అంటే ఒక ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. ఇప్పుడు మీరు 1 2 3 ఇచ్చారు కదా, దీన్ని ప్రింట్ చేసినట్టయితే 231 132 అలా ఏదైనా ప్రింట్ అవుతుంది. అది మన ఆర్డర్ అనేది ఉండదు, ఇండెక్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అన్ఆర్డర్డ్. అన్ఆర్డర్డ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేసినట్టయితే దీని అవుట్పుట్ వచ్చేసి మనకి ఎలా అయినా ప్రింట్ అవుతుంది. 312 ఆర్ 213 లేదా 123 ఇలా ఏ ఆర్డర్ అయినా ప్రింట్ అవుతుంది. దీనికి పర్టికులర్ ఆర్డర్ అనేది అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి అన్చేంజబుల్. అన్చేంజబుల్ అంటే సెట్ లో ఎలిమెంట్స్ అనేవి మనం చేంజ్ చేయలేం, కానీ ఎలిమెంట్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, చేంజ్ చేయడం అంటే డిలీట్ చేయడం కానీ ఇలాగ ఏది ఏ ఫంక్షన్ ఇందులో వర్క్ అవ్వదు, కానీ ఎలిమెంట్ యాడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డూప్లికేట్ ఎలిమెంట్స్. ఇందులో మనం డూప్లికేట్ ఎలిమెంట్స్ ఇచ్చినట్టయితే సెట్ లో డూప్లికేట్స్ అనేవి ఇది అలౌ చేయదు. ఇన్ కేస్ మీరు ఇచ్చినా సరే, ఇప్పుడు నేను ఇస్తాను చూడండి, 1 2 3 1 2 1 1 2 టైమ్స్ 2 టైమ్స్ రిపీట్ అయింది. డూప్లికేట్ ఎలిమెంట్స్ దీని కానీ మనం ప్రింట్ చేసినట్టయితే డూప్లికేట్ ఎలిమెంట్స్ 2 అనేది ఒకసారి ప్రింట్ అవుతుంది, 1 కూడా ఒకసారి ప్రింట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, దీని అవుట్పుట్ వచ్చేసి డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేది ఇది అలౌ చేయదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఫంక్షన్. సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది కనుక్కోవడానికి లెంత్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ లెంత్ ఆఫ్, దీని అవుట్పుట్ వచ్చేసి ఇందులో మనం ఎన్ని 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ వచ్చేసి 3 అని ప్రింట్ అవుతుంది. చెప్పాను కదా, డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేది సెట్ లో అలౌ చేయదు. సో 1 2 టైమ్స్ ఉంది, 2 టైమ్స్ ఉంది, కాబట్టి ఓన్లీ 3 ఎలిమెంట్స్ నేను లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. డూప్లికేట్ ఎలిమెంట్స్ ఇచ్చినా వేస్ట్ క్యాలిక్యులేట్ చేయదు. నెక్స్ట్ వచ్చేసి సెట్ డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే మనం ఇక్కడ నేను నెంబర్స్ ఇచ్చాను, నెంబర్స్ ఇవ్వాలనేది మీరు ఏ డేటా టైప్స్ అని ఇచ్చుకోవచ్చు. స్ట్రింగ్స్ ఇచ్చుకోవచ్చు, బూలియన్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు, నెంబర్స్ ఇచ్చుకోవచ్చు, లెటర్స్ ఇచ్చుకోవచ్చు, క్యారెక్టర్స్ ఇవ్వచ్చు, ఏవైనా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇలాగ ఏ డేటా టైప్స్ అయినా సెట్ లో ఇచ్చుకోవచ్చు. ఇందులో ఓన్లీ నెంబర్స్ ఇవ్వాలని లేదు. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఫంక్షన్. టైప్ ఫంక్షన్ ఏంటంటే, మనం ఇచ్చిన ఎలిమెంట్స్ అది ఏ టైప్ చెప్పడానికి ఆల్రెడీ చెప్పాను. టైప్ ఫంక్షన్ కోసం వీడియో అయితే చేశాను, డిస్క్రిప్షన్ లో దాని లింక్ ఇస్తాను చూడండి. టైప్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తామంటే, ఇప్పుడు దీనికి ఇచ్చాం కదా, టైప్ ఆఫ్ ఎస్ అని ఇస్తే దీని అవుట్పుట్ వచ్చేసి ఇది సెట్ డేటా టైప్ కదా, ప్లస్ సెట్ అని ప్రింట్ అవుతుంది. సో ఇది దీని టైప్ ఫంక్షన్. అలాగే సెట్స్ లో ఇండెక్స్ కూడా సపోర్ట్ చేయదు. ఇప్పుడు మీరు చెప్పాను కదా, ఆల్రెడీ ఒక ఆర్డర్ అనేది దీనికి ఉండదు, ఫాలో అవ్వదు. సో ఇండెక్స్ కూడా సపోర్ట్ చేయదు. ఇన్ కేస్ మీరు ఇండెక్స్ ఇచ్చి ఏదైనా ఎలిమెంట్ యాక్సెస్ చేయాలి అనుకున్నా ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. ఇండెక్స్ అనేది సెట్ లో సపోర్ట్ చేయదు. సో అందుకని ఇది అన్ఆర్డర్డ్, అన్ఇండెక్స్డ్, అన్చేంజబుల్, నో డూప్లికేట్స్. ఐటమ్స్ అనేవి ఒక ఆర్డర్ అనేది ఫాలో అవ్వదు, డూప్లికేట్స్ ఉండవు, ఇండెక్స్ ద్వారా మనం యాక్సెస్ చేయలేం. డూప్లికేట్ ఎలిమెంట్స్ అంటే ఒక ఎలిమెంట్ మీరు ఎన్నిసార్లు రిపీట్ చేసి ఇచ్చినా మనకు అవుట్పుట్ అనేది ఎలిమెంట్ ఒకసారి ప్రింట్ అవుతుంది. సో సెట్స్ అనేవి అంతే, రిపీటెడ్ ఎలిమెంట్స్ అనేవి అలౌ చేయదు. సో వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.